నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జ్యోతిష్య రత్న, జ్యోతిష విద్వాన్, అలాగే సాంఖ్య శాస్త్ర శిరోమణి డాక్టర్ మహమ్మద్ దావుద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్‌గా ఉన్నానమ్మా. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అవునమ్మా. సుమారుగా 2.5 ఏళ్ల క్రితం కూడా మనం వీడియోస్ మనం చేసాము. చేసాం. బోలెడంత గ్యాప్ వచ్చేసింది. అవును. ఎందుకంటే నా సొంత ఛానల్‌తో నేను చేయటం వల్ల తక్కిన ఛానల్ చేయలేదు. అందువల్ల కొంచెం డిలే అయింది. ఇప్పుడు రెగ్యులర్ గా ఉంటాయి అనుకోవచ్చు వీడియోస్. తప్పకుండా రెగ్యులర్‌గా ఉంటాయండి. నెలకి ఎట్లా పోయినా ఒక 5, 6 అన్నా వస్తాయి. తప్పకుండా. రైట్ సార్. ఆ. అయితే న్యూమరాలజీ అనేది డెఫినెట్ గా చాలా చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్. యెస్. దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి అది మన జీవితాల్లో మెరాకల్స్ ని చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం సందేహం లేదు. లేదు. Yes. అయితే న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే సార్, మ్యారేజ్ డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. ఏ జంట జీవితాల్లోనైనా అని Yes. అంటారు. Mm. రాంగ్ డేట్స్ లో గనక పెళ్లిళ్ళు అయితే అవి ఎలా విధ్వంసం అవుతాయి, జీవితాలు ఎలా నాశనం అవుతాయి అనేది చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నారు. Yes. ఇంకాస్త విశదీకరించి చెప్పండి సార్. మ్యారేజ్ డేట్స్, ఈ డేట్స్ లో ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లిళ్ళు చేసుకోవద్దు అంటే వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ మీ సబ్జెక్ట్ ప్రకారం? అమ్మ, మన భారతీయ సంస్కృతి ప్రకారంగా మనకి జ్యోతిష ప్రకారంగా ముహూర్తం పెడతాం. అవునండి. ముహూర్తం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది జ్యోతిష్యులు వాళ్ళ మేధస్సును ఉపయోగించి చాలా అబ్బాయి జాతకానికి అమ్మాయి జాతకానికి అనుగుణంగా మంచి ముహూర్తం పెడతారు. అవును. కానీ ఎందుకు 10 రోజుల్లో, 5 రోజుల్లో, 15 రోజుల్లో కూడా డైవర్స్ అవుతున్నాయి అమ్మాయి. అవునండి. 10 డేస్లో కూడా అవుతున్నాయి. ఇదివరకు ఎలా ఉండేదంటే అమ్మాయిలకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండేది కాదు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండేది కాదు. అందువల్ల ఎలాగోలా అలా ఎంత బాధలు పడుతూ చాలా చాలా బాధలు పడుతూ అంటే అడ్జస్ట్ అయ్యేవారు. ఇదివరకు సినిమాల్లో సూర్యకాంతం గారు ఎన్ని కష్టాలు పడ్డా కూడా పెట్టినా కూడా అమ్మాయిలు అలాగే ఓర్చుకొని ఉండేవాళ్ళు. అత్తగారులు ఎన్ని కష్టాలు పెట్టి పెట్టినా ఇప్పుడు అత్తగారు అంటే అత్తగారు కష్టాలు పెట్టడం, కొంతమంది అత్తగారులు కోడల్ని కూతురులాగా చూసుకుంటారు. వీటన్నిటికి కూడా ముహూర్తము, మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. Right. అత్తగారి కష్టాలు పెట్టినా, భర్త కష్టాలు పెట్టినా, మామ కష్టాలు పెట్టినా ఎన్నిటికి కూడా జ్యోతిష్య ప్రకారంగా ముహూర్తం ఎంత ఎఫెక్ట్ ఉంటుందో దానికి మించి ఇది చాలా ఈజీ సబ్జెక్ట్ మ్యారేజ్ న్యూమరాలజీ అనేది. అలా మంచి డేటులో కనుక ముహూర్తంతో పాటు అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, అంటే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే కలిసి వచ్చే డెస్టినీ నెంబరు, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే వచ్చే డెస్టినీ నెంబర్కి అనుగుణంగా, అంటే కొంతమంది నేను చెప్తుంటే అంటే కొంతమంది మా పొంతులు గారి చేతే పెట్టించుకోవాలని అని కొంతమంది ఉంటారండి. అవునండి. కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది. అవును. మా నాన్నగారికి వాళ్ళ నాన్నగారు చేసేవాళ్ళని, మాకు వాళ్ళు చేశారు, ఆ తాతగారు మా తాతగారు చేసేవాళ్ళని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది నాకు వాళ్ళ పొంతుల గారి దగ్గర నుంచి నాకు ఫోన్ చేపిస్తారు. ఈ డేట్ బాగుందా? ఈ డేట్ బాగుందా. నేను కొన్ని డేట్లు చెప్తుంటే అయ్యా మీరు ముహూర్తాలు చెప్పిన దాని ప్రకారం ముహూర్తం ఆ డేటుల్లో కుదరటం లేదు ఉమ్, అంటుంటారు. ఉమ్, కుదరకపోతే ఉమ్, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. నేను ఏది చేసినా రీసెర్చ్ చేసి Hmm. నేను 440 పేజీలతో మీరే న్యూమరాలజిస్ట్ ఏ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంటుంది, ఏ డెస్టినీ నెంబర్తో ఎలా ఉంటుంది, ఆ డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ నెంబర్కి అనుగుణంగా ఏ లక్కీ నెంబర్లు ఉంటాయో అనేది 440 పేజీలతో సమగ్రంగా గ్రంథం రాశాను. దీన్ని అన్ని లాంగ్వేజ్లోనూ ట్రాన్స్లేట్ ఇది చేసుకున్నాను. ఓపెన్ గా అన్ని ఉన్నాయి సార్ ఇందులో. అన్ని ఇక ఇది ప్రతి ఒక్క- చదివేసుకుంటే అసలు చాలా మంది ఇప్పుడు ఒక ఆంధ్రదేశ్ గైడ్ లాగా పెట్టుకోవచ్చు. గైడెడ్ దానికి మించి ఉమ్, ఇప్పుడు దీంతోనే చాలా మంది జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఆస్ట్రో న్యూమరాలజిస్టులుగా మారారు. ఉమ్, చాలా మంది రైట్. ఆ ఆస్ట్రో న్యూమరాలజిస్టులు వాళ్ళ ప్రాక్టీస్ కూడా పెరిగింది. చాలా మంది నాకు ఫోన్ చేసి సార్ మీరు మాకు చాలా మంచి హెల్ప్ చేశారండి, ఈ బుక్ వచ్చిన తర్వాత మా ప్రాక్టీస్ పెరిగింది. ఇదివరకు ఏ 10,000 15,000 20,000 సంపాదించుకునేవాళ్ళం, ఇప్పుడు లక్షల్లో సంపాదించుకున్నాం. న్యూమరాలజీకి కాస్ట్లీ అమ్మ. జ్యోతిష్యం చెప్తే ఒక 1/2 డజన్ అరటిపళ్ళు ఇస్తారు ముహూర్తం పెట్టి, అంతేనండి. మీరు ఎక్కడికైనా ఊళ్ళలోకి వెళ్తే ముహూర్తం పెట్టించుకుంటే ఒక 1/2 డజన్ చక్కెరకేళిలో లేకపోతే 1/2 డజన్ యాపిల్లో పెడతారు. బట్ న్యూమరాలజీ వెరీ కాస్ట్లీ. రైట్ సార్. మేమే చేసాం దాన్ని. అది ఎఫెక్టివ్ సబ్జెక్ట్. దాని ఇంపాక్ట్ కూడా అలానే ఉంటుంది. ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ ఉంటుంది. Right. అలా చాలా మంది దీనివల్ల భవిష్యత్తు చాలా బాగా ఉంటుంది. Hmm. అందువల్ల
ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ నెంబరు, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ నెంబర్ ప్రకారంగా ముహూర్తంతో పాటు మ్యారేజ్ డేట్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆషాఢ మాసంలో ఉన్నాం, శ్రావణ మాసం నుంచి అవును. మ్యారేజ్ ఇక ముహూర్తాలు ఉంటాయి. ముహూర్తాలు ఇప్పుడు నుంచి ఇప్పుడు అందరూ ముహూర్తాలు పెట్టించుకుంటున్నారు. అవునండి. ఒక డిసెంబర్లో కొంచెం తక్కువ, డిసెంబర్ జనవరి తర్వాత ఫిబ్రవరి నుంచి ఉన్నాయి. ఎవరైనా మీరు ఎంత కష్టమైనా సరే ముహూర్తంతో పాటు మంచి మ్యారేజ్ డేట్లు చేసుకోండి. ఏ డేట్లు వద్దని మ్యారేజ్ చెప్తారు? డేట్స్ వద్దు అని చెప్తే కొంతమంది పెట్టుకున్న వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు. ఏ డేట్స్ అయితే మీరు వద్దంటారు సార్? ఖచ్చితంగా ఇవైతే వద్దు అని వద్దు వద్దు అంటే కొంతమంది పెట్టుకున్నారు అనుకోండి, బాధపడతారా? వాళ్ళు ఫీల్ అవుతారు. సరే, దానికి డెఫినెట్ గా ఏదో రెమెడీ ఉంటుంది కదా, రెమెడీ కూడా మనం ఉంటుంది. చెప్దాము. అది చాలా మంది ఏంటంటే సైకలాజికల్గా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అందువల్ల ఇదివరకు నేను చెప్పాను, ఒక 5-6 సంవత్సరాల క్రితం నేను చెప్పాను, కొంతమంది చాలా సఫర్ అవుతున్నారు, ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీకు ఈ పిల్లలు అంటే ఆర్టిజంతో పిల్లలు పుడుతున్నారండి. అవును. ఆర్టిజంతో పిల్లలు పుట్టడానికి కూడా మ్యారేజ్ డేట్స్ మీద సంబంధం ప్రభావం ఉంది. ఉంటుంది. నేను ఒక 45 ఇయర్స్ నుంచి జ్యోతిష్యము న్యూమరాలజీలో నేను రీసెర్చ్ చేశాను. చాలా జ్యోతిష్యం మీద కూడా బుక్ వస్తుంది విత్ ఇన్ షార్ట్ పీరియడ్. రైట్. నేను తెలుగు యూనివర్సిటీలో ఎంఏ జ్యోతిష్యం వాళ్ళకి కూడా క్లాసులు చెప్తాను. ఈ రీసెర్చ్ చేస్తే కొన్ని డేటుల్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఆటిజం పిల్లలు, కొంచెం మందబుద్ధి కలిగిన పిల్లలు కలుగుతున్నారు. రైట్. కొన్ని డేటుల్లో చేసుకోవటం వల్ల అబార్షన్స్ అవుతున్నాయి. ఒక్కొక్కసారి అమ్మాయికి 3-4 అబార్షన్లు అయిన రోజులు, ఈ రోజుల్లో ఒక్క బిడ్డను కనడానికి అమ్మాయిలు చాలా కష్టపడతారు. అవునండి. అలాంటిది మొన్న ఒక బిడ్డ వచ్చింది, 3 అబార్షన్స్ అయింది. ఆ మ్యారేజ్ డేట్ అలా ఉంది. మ్యారేజ్ ఇప్పుడు అబార్షన్ అయిందంటే బిడ్డకి ఒక చావు లో నుంచి బయటకు వచ్చినట్టు, ఒక జన్మ ఎత్తినట్టు. మన బిడ్డ అయినా అంతే కదా, అమ్మాయిలు స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇదంతా మ్యారేజ్ డేట్ మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి కొన్ని డేట్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి చాలా కాలం వరకు ఫస్ట్ నైట్ అవ్వట్లేదమ్మా. మీకు చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు. నేను ప్రాక్టికల్గా చూశాను. ఎందుకంటే నాకు దగ్గర ప్రాక్టీస్ ఎక్కువగా ఉంటుంది, చాలామంది వస్తుంటారు కాబట్టి. కొంతమందికి దే హ్యావ్ నాట్ హ్యావ్ ఫిజికల్ రిలేషన్, మ్యారేజ్ డేట్ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత కొంతమందికి ఊరికే గొడవలు. అమ్మాయి మంచిదేనమ్మా, నేను చూశాను చాలా జాతకాల్లో ఈ డైవర్స్ కేసులు నా దగ్గరకు వస్తుంటాయి కదా, అమ్మాయి జాతకం బాగుంటుంది, బంగారం లాంటి జాతకం, ఏ ఎంటెక్ చదువుతుంది, 1,50,000 జీతం. ఇంకో అబ్బాయి కూడా ఎంటెక్ చదువుతాడు, 2-3 లక్షల జీతం. ఇద్దరు మంచి పిల్లలే. ఎంత మంచి పిల్లలు అంటే అంత మంచి పిల్లలు, కానీ ఇద్దరికి ఒక క్షణం పడదు. డిపెండ్ అపాన్ మ్యారేజ్ డేట్. నేను చాలామందికి ఒంగోలు, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, రాజమండ్రిలో చాలామందికి బ్రాహ్మణులకి జ్యోతిష్యం అంటే మ్యారేజ్ డేట్లు, ముహూర్తాలు ఎలా పెట్టాలి డేట్లతో న్యూమరాలజీతో ఎలా పెట్టాలని క్లాసులు పెట్టానమ్మా. రైట్ సార్. అయితే ముహూర్తం విషయానికి వస్తే సార్, ఏ పెళ్లి ముహూర్తం అయినా దాని ఇంపాక్ట్ కేవలం 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. మరి ఈ డేట్ అనేది ఎన్నాళ్ళు ఇంపాక్ట్ చూపిస్తుంది? ముహూర్తం అనేది 1 సంవత్సరం ఉండటం కాదమ్మా, జీవితాంతం ఉంటుంది. జీవితాంతం ఉంటుంది. పెద్ద శాస్త్రకారులు లేకపోతే పెద్ద జ్యోతిష పండితులు కూడా చెప్పేటటువంటి మాట ఏమి లేదమ్మా. ముహూర్తం లేకపోతే ముహూర్తం 1 సంవత్సరం కావచ్చు అంటే 1 సంవత్సరం కోసం మ్యారేజ్ చేసుకుంటారా? సంవత్సరం తర్వాత దాని ఇంపాక్ట్ తగ్గిపోతుంది. ఏమి తగ్గదు. ఆ ముహూర్తం అది ఉంటుంది. మ్యారేజ్ చేసుకున్న దాని ఎఫెక్ట్ చివరి వరకు 100 సంవత్సరాలు, ఆ మ్యారేజ్ అయిన నుంచి 100 సంవత్సరాలు ఆ మ్యారేజ్ డేట్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఆ డేట్ ఇది చాలా చాలా ముఖ్యం. నేను చాలా మంది ఈ డేట్ అయితే లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది, లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ముహూర్తం కూడా లైఫ్ లాంగ్, మీరు ఎవరు చెప్పారో కానీ 1 ఇయర్ ఎఫెక్ట్ ఉంటుంది కాదండి, లైఫ్ లాంగ్ దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది, లైఫ్ లాంగ్. ఇప్పుడు మ్యారేజ్ డేట్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. నేను చాలా మంది వాళ్ళ పొంతులు గారి దగ్గర నుంచి నాకు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఈ డేట్ అండి కుదరదు, ఈ డేట్ అండి కుదరదు, ఈ డేట్ అండి ఈ ముహూర్తం కుదరదు అని చెప్తుంటే వాళ్ళు చేతులెత్తి దండం పెట్టేసి, మా వల్ల కాదండి, మీరు ఆయనదన్నా చేసుకోండి లేకపోతే నన్నన్నా అప్లై పెట్టుకోండి. నేను జ్యోతిష్యం నేను రిఫర్ చేస్తానమ్మా. కానీ కొంతమంది వాళ్ళ పొంతులు గారి జాతే పెట్టించుకోవాలండి, మా పెద్దమ్మాయికి ఆయనే పెట్టాడు, మా పిన్నికి మా బాబాయ్కి ఆయనే పెట్టాడు అని ఉంటారు. వాళ్ళు మా జాత కాకపోతే నాకు వచ్చిన నేమ్ ప్రకారంగా ఇప్పుడు నేను చూస్తే గూగుల్కి వెళ్ళి కొడితే నేనే నెంబర్ 1లో ఉన్నాను. అందువల్ల చాలా
మనకి చాలా శిష్యులు అందరి వల్ల ఏంటంటే నాకే నా నా విషయంలో ఏమంటే జ్యోతిష్కులే నన్ను రిఫర్ చేస్తుంటారు. ఉమ్, ఈ జ్యోతిష్యం ప్రకారంగా మా గురువు గారు ఉన్నారండి న్యూమరాలజీ, Hmm. ఆయనతో సంప్రదించండి అని వాళ్ళే పంపిస్తుంటారు. ఈ Right. కంపాటిబిలిటీ కేసులు కూడా నా దగ్గరికి వాళ్ళే ఉమ్, న్యూమరాలజీ ప్రకారం కూడా కంపాటిబిలిటీ చూసుకోండి అని పంపిస్తూ ఉంటారు. రైట్. అలా ఈ డేటులు చూసుకోవటం, డేటుతో పాటు ముహూర్తం, ఉమ్, ఈ ముహూర్తంలో కూడా కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఓన్లీ అంశలోనే చూస్తున్నారు. ఉమ్, నవాంశలో కూడా లగ్నం కూడా చూడాలని ఎన్నో సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాను. Hmm. 1995 నుంచి చెప్తున్నాను. అంటే కంపాటబిలిటీకి ఆహా. మ్యారేజ్ ముహూర్తానికా? ముహూర్తంలో అంశలోనే చూస్తున్నారు. ఎంతో మంది పంతులు గారికి నేను చెప్పాను, అంశతో పాటుగా నవాంశ ముహూర్తం కూడా చూడండి. నవాంశ ముహూర్తం ఎవరు చూడలేదండి, అక్కర్లేదండి అంటారు. నో, అంశలో నవాంశలో భావా చాట్లో నవాంశ చాట్లో కూడా ముహూర్తం చాలా బాగా ఉండాలి. నవాంశ చాట్లో కూడా 7th లార్డ్ ఎలా ఉన్నాడు, 12th లార్డ్ ఎలా ఉన్నాడు, శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, కుజుడు ఎక్కడ ఉన్నాడు, గురువు ఎక్కడ ఉన్నాడు, అది కూడా చూసుకోవాలి. Right. మనకి భావా చాట్లో ఎలా చూస్తామో, ముహూర్తం చాట్లో ఎలా చూస్తామో, నవాంశ చాట్ కూడా బాగా చూడాలి. అప్పుడే మనకి మంచి ఫలితాలు వస్తాయి. రైట్ సార్. ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందండి, Hmm. రాంగ్ డేట్స్ లోనే అయిపోయింది, మరి దానికి సంబంధించి రెమెడీస్ కావాలి అంటే ఇస్తారా? తప్పకుండా ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తే ఆ రెమెడీస్? చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయమ్మా. మీకు కాలు ఇరిగింది అనుకోండి, ఉమ్, మంచి సర్జన్ దగ్గరికి వెళ్ళి Latest. ఆపరేషన్ చేయించుకుంటే 90% వరకు క్లారిటీగా ఉంటుంది. రైట్. మామూలు remedies కూడా. మామూలు వాళ్ళ దగ్గర అయితే కొంచెం కర్ర పట్టుకోవాలి. కొంచెం మంచి సర్జన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, కర్ర లేకుండా చేయగలం. రైట్. దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ఎక్స్పీరియన్స్. రైట్. ఇప్పుడు నా దగ్గరికి వస్తే ఈ కర్ర లేకుండా చేయగలను, ఉమ్, కాకపోతే కొంత ఎఫెక్ట్ ఉంటుందండి. Mm. ఇప్పుడు మీరు నన్ను తిట్టారు అనుకోండి 10 సంవత్సరాల క్రితం, లేకపోతే మీ ఫాదర్ రైల్వేలో, నేను రైల్వే కదా, ఆయన ఎప్పుడో నాకు ఆయనకు గొడవ అయింది అనుకోండి, మేము అకౌంట్స్ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తుంటాం, ఉమ్, ఏంటంటే ఊర చేదస్తాం అని అన్నారు అనుకోండి, అది నా మనసులో ఉంటుంది. అది ఇప్పటికి కూడా 10 ఏళ్ళు అయిపోయినా కూడా కొంచెం ఉంటుంది. అలా కొంత ఉంటుంది, ఆ Okay. 10% ఉంటుంది. ఓకే. ఫర్ ఎవ్రీ ప్రాబ్లం సొల్యూషన్ ఇస్ దేర్. Mm. చాలా వరకు Mm. తాళం చెవి ఉన్నప్పుడు, కప్పు ఉన్నప్పుడు తాళం చెవి తప్పకుండా ఉంటుంది. అవును. అలా ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. రైట్. ఇప్పుడు నేను చేసి రీసెర్చ్ నా బుక్లో, మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్లో Mm. దీంట్లో రెమెడీస్ కూడా ఇచ్చానండి. ఓ, రెమెడీస్ లేకుండా చేయి పట్టుకొని మీకు జ్వరం ఉందండి వెళ్ళండి అంటే కాదండి, ఆ జ్వరానికి తగ్గ టాబ్లెట్ ఇవ్వాలి. Mm. అలా నేను రీసెర్చ్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ నేను 40 years నుంచి నేను అప్లై చేస్తున్నాను. ముఖ్యంగా 1995 నుంచి చాలా ఈ టీవీలు వచ్చిన తర్వాత చాలా బాగా ఇంప్లిమెంట్ చేశాం. రైట్. నేను ఈటీవీలో కూడా చేశాను ఒక 5 ఏళ్ళు, ఉమ్, సాక్షిలో ఒక 5 ఏళ్ళు చేశాను. అందువల్ల నేను పాపులారిటీ కాబట్టి చాలా మంది తెలుసు Right. కాబట్టి నేను చేసిన సొల్యూషన్స్ మాత్రం చాలా బాగా పనిచేస్తాయి. రైట్ సార్. మరి అయితే రెమెడీస్ ఉన్నాయి అని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ఉన్నాయి, చాలా మంచి రెమెడీస్ ఉన్నాయి. Yes. మరి ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే వివాహం తర్వాత వచ్చేటటువంటి రాంగ్ డేట్స్ లో ఆల్రెడీ అయిపోయింది Hmm. పెళ్ళిళ్ళు, మరి ఏ రెమెడీస్ అయితే మన ప్రేక్షకులకి ఏమైనా చెప్తారా ఒకటి రెండు? తప్పకుండా అమ్మా. Hmm. మీకు ఇప్పుడు లేదు కానీ ఈ ఈ గమనంలో ఇప్పుడు నా చిన్నతనంలో పెళ్లి కాగానే పసుపు బట్టలతో తీసుకెళ్ళి ఏ వెంకటేశ్వర స్వామి అవును. కళ్యాణమో, అవును. ఏ రాముల వారి కళ్యాణమో, ఏదో కళ్యాణం చెప్పేవాళ్ళు. అవును. ఎందుకు చేసేవాళ్ళు? Hmm. ముహూర్తంలో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మరుమాంగళ్యం లాగా దేవుడి కళ్యాణం చేపిస్తే Hmm. ఈ ముహూర్తంలో ఉన్న మిస్టేక్స్ పోయి Hmm. ఈ దంపతులు చాలా బాగా ఉంటారు అని. ఆ తర్వాత కూడా మనకి ప్రతి దేవాలయంలోనూ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం రోజు జరుగుతుంటుంది తిరుపతిలో. అవునండి. ఇంతమంది కళ్యాణం ఎందుకు చేయించుకుంటారంటారు? Hmm. ఇదే ప్రాబ్లం. ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, Hmm. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, Hmm. భర్తకి బాగా ఆరోగ్యంగా ఉంటే భార్యకి అనారోగ్యం ఉండొచ్చు, Hmm. భార్య బాగుంటే భర్తకి అనారోగ్యం, ఇవన్నీ కూడా ముహూర్తం మీద, మ్యారేజ్ డేట్ మీద ఆధారపడి ఉంటుంది. రైట్. ఫైనాన్షియల్ స్టేటస్ నాకు చిన్నతనంలో వినేవాడిని, మాకు సరిగ్గా వ్యాపారం బాగా సాగట్లేదండి, ఒక్కసారి వెళ్ళి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకుంటే బాగుండు అని. లేకపోతే ఏలూరు వాళ్ళు అనుకోండి, ద్వారకా తిరుమలకి వెళ్ళి కళ్యాణం ప్రతి అవును. దేవాలయంలో కళ్యాణం ఎందుకు చేస్తారనుకున్నారు? దిస్ ద మెయిన్ రీజన్. Hmm. చాలా మంది తెలియదు. సో చక్కగా చేయించుకోమంటారు. చక్కగా భద్రాచలంలో కళ్యాణం చేయించుకోవచ్చు. అన్నిటికన్నా నాకు ఇష్టమైన శ్రీశైలంలో కూడా చేయించుకోవచ్చు. శివుడు అంటే ఇష్టమా మీకు? చాలా చాలా ఇష్టం. అసలు ప్రపంచంలో ఉన్న అందరూ కూడా శివభక్తులని నా ఉద్దేశం. ఓకే. ముస్లిమ్స్ ఆ మస్జిద్ పైన
ఆ ప్రహరీలో శివలింగాకారంలో అవును, హోల్స్ ఉంటాయి. ఉంటుంది ఉంటుంది. మీకు చర్చిలో కూడా శివలింగాకారంలోనే డోర్స్ ఉంటాయి. అవును. ఈ చర్చిలో పాస్టర్ గారి వెనక కూడా శివలింగాకారంలోనే ఒక ఆర్చ్ ఉంటుంది. ఉమ్, ఆ కిటికీలు విండోస్ కూడా ఉమ్. శివలింగాకారంలో ఉంటాయి. ముస్లిమ్స్ మస్జిద్లో వెనక పేష్వాం గారి వెనక కూడా శివలింగాకారంలోనే ఉంటుంది. ఉంటుంది. ప్రపంచమంతా శివలింగాకారమే శివుడు. ఉమ్, శ్రీశైలం అనేది మహాపుణ్యక్షేత్రం. వా. 12 లింగాల్లో ఒక లింగం. అవును. అష్టాదశ పీఠాలలో ఒకటి. అవును. రమణ. అదీ కాక మన పూర్వీకులు ఏం చెప్పారంటే వేదాలలో వాటిలో ఏదైనా హోమాలు పూజలు ఇవన్నీ చేస్తే నదీ ప్రాంతం చాలా మంచిది, అరణ్య ప్రాంతం మంచిది, ఉమ్, ఉమ్, తర్వాత పర్వత ప్రాంతం కొండ ప్రాంతం మంచిది. ఈ మూడు కూడా శ్రీశైలం అనుకోండి. అవును. కృష్ణానది ఉంది, ఉంది. అది పర్వతం. అరణ్య ప్రాంతము, పర్వతం. పర్వత ప్రాంతము, అష్టాదశ పీఠాలలో ఒకటి, 12 లింగాల్లో ఒకటి. అలాంటి చోట ప్రతి నిత్యము కుమారస్వామి కళ్యాణం అని చేస్తారు. ఎవరికి చాలా మంది తెలియదు. ఉమ్, పార్వతి అమ్మవారి టెంపుల్లో కుమారస్వామి కళ్యాణం చేస్తారు. అక్కడే శ్రీశైలం. శ్రీశైలం. ఓ, అది కూడా తర్వాత చేయించుకోవచ్చు. అది అది చక్కగా చేసుకోవచ్చు. Right. తర్వాత సాయంత్రం అయితే పార్వతీ కళ్యాణం, దాన్నే లీలా కళ్యాణం అని అంటారు. ఉమ్, అంటే మన పార్వతి కాదు కానీ లీలా కళ్యాణం. అది సాయంత్రం 6 o'clock చేసుకుంటారు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఉమ్. మీరు ఇంకా అవి చేయడం ఇవి చేయడం కాదు, ఇది కానీ చేయాలి మనం. ఇది చేసుకుంటే Right. ఒక్కసారి శ్రీశైలం వెళ్ళి ఆ శ్రీశైలం ఆయన్ని శివుడికి ఆ స్పర్శ దర్శనం, మన కష్టాలన్నీ కూడా ఆయన తల మీద పెట్టి నన్ను రక్షించమని చెప్పి ఈ కుమారస్వామి కళ్యాణము లీలా కళ్యాణం చేయించుకుంటే Right, sir. ఈ పుత్ర సంతానం లేని వాళ్ళకు కూడా ముఖ్యంగా ఉమ్, 3 ఆడపిల్లలు పుట్టారు. మొన్నే ఒక అతను వచ్చాడు. మాకు ఇంకొకసారి అబ్బాయి ఉంటే నేను నిజంగా అమ్మాయికి దండం పెట్టా. ఇప్పుడు 3 తర్వాత 4 కూడా యాక్సెప్ట్ చేసింది అంటే అసలు ఫస్ట్‌కి సెకండ్ ఒప్పుకోవట్లేదు. అవును. ఎవ్వరు చేయదు. అవును. ఆ అమ్మాయి 3 అమ్మాయిలు సార్ ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసి 4 అబ్బాయి పుడతాడా అని అడుగు. ఇలా అమ్మాయిలు పుట్టి ఇచ్చేసి అంటే 2 అమ్మాయిల తర్వాత అబ్బాయి కావాలన్నా, ఏది కావాలన్నా మీకు జీవితంలో ఏవి కోరిక కావాలన్నా దీనికి వెళ్ళండి. Right. దీంతో పాటు కొన్ని ఆ జాతకాన్ని పరిశీలించి కొన్ని టిప్స్ చెప్తాం. అది పర్సనలైజ్డ్ గా ఉంటుంది. పర్సనలైజ్డ్‌గా అది కూడా చేయించుకోగలిగితే పర్సనలైజ్డ్‌గా చెప్పుకోలేనోళ్ళు చాలా మంది ఉంటారు. అవును. మన రీచ్ కాలేనోళ్ళు, మన ఊరు కానోళ్ళు. అవును. అలాంటి వాళ్ళు ఇది చేసుకోండి. Yes. ఫస్ట్ ఎయిడ్ కింద ఇది చేసుకోండి. Right. మీకు ఇంకా ఇన్ పర్సన్ కావాలంటే కాంటాక్ట్ మీకు చేయొచ్చు. నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. వీళ్ళు ఎవరైనా కానీ నా శిష్యులు చాలా మంది ఉన్నారు. నేను ఒక 2500 మందికి క్లాసులు చెప్పా. న్యూమరాలజీ. అందువల్ల వాళ్ళైనా కలవచ్చు, నన్నైనా కలవచ్చు. యాజ్ యూ విష్. మీ ఇష్టం. మీ ఇష్టం. దట్ ఈస్ అద్భుతం. లెఫ్ట్ టు యూ. బోలా శంకరుల్లానే మాట్లాడుతున్నారు ఆయన. అది. రైట్ సార్, చాలా చక్కగా తెలియజేశారు. ఇక డేట్స్ అనేవి చెప్పడానికి ఒకంత మరి- ఇబ్బంది పడతారు, మానసికంగా డెఫినెట్ గా దాని మీద ఉండిపోతుంది. Yes. రాంగ్ నెంబర్, అయ్యో మన పెళ్లి అదే రోజు జరిగింది కదా అన్న ఫీలింగ్. ఫీలింగ్ ఉంటుందమ్మా. ఎంతైనా కూడా అందుకని ఫీలింగ్ ఉంటుంది. చెప్పట్లేదు. అందుకని అందుకని చెప్పట్లేదు. చెప్పట్లేదు. ఒకవేళ తెలుసుకోవాలి, గొడవలు ఎక్కువ ఉన్నాయి, ఏంటో తెలియట్లేదు అనుకుంటే కనుక ఒక్కసారి సార్ ని కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇంకా బోల్డ్ అండ్ టాపిక్స్ ఉన్నాయి. Next గాడ్ videos లో బ్లెస్ యూ మా. మాట్లాడదాం. గాడ్ బ్లెస్ యూ. నమస్తే సార్.